అన్యులకు కూడా దేవుడు ఒక మార్గాన్ని సిద్ధపరిచే ఉన్నాడు. ఆ మార్గం యేసుక్రీస్తు వారే. యేసుక్రీస్తు వారిలోకి వాళ్ళు వస్తే వారికి నిత్య జీవం ఉందని. అంటే యూదుడని గ్రీసు దేశస్థుడని, దాసుడని స్వతంత్రుడని, స్త్రీ అని పురుషుడని ఏ భేదంనూ లేదు. క్రీస్తులోకి ఎంతమంది అయినా ఎవరైనా రావచ్చు. నేను ఈ కులం వాణ్ణి కదా, ఆ మతం వాణ్ణి కదా, నేను రావడానికి అర్హత ఉందో లేదో, కేవలం ఇజ్రాయేలీలు మాత్రమే క్రైస్తవులుగా వస్తారా అనుకునే ఆలోచన ఉంటే ఏ భేదమును లేదు. ఎవరైనా క్రీస్తులోకి రావచ్చు, క్రైస్తవుడిగా అవ్వచ్చు అంటున్నాడండి. అయితే ఇప్పుడు ఎలా పొందుకుంటారంటే, ఆనాడు సంఘం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలా పొందుకుంటారంటే బాప్తిస్మం పొందడం ద్వారా పరిశుద్ధాత్మను పొందుకుంటారండి. పేతురు తన మొదటి ప్రసంగంలోనే ఏమన్నాడంటే, ఇదిగో మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మం పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మ అను వరము మీకు అనుగ్రహింపబడును అని. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు వస్తాడండి మన మీదకి? బాప్తిస్మం పొందిన వెంటనే. ఈరోజు లోకంలో ఎంతో మంది మాయ చేస్తున్నారండి. ఎంతో మంది మాయ చేస్తా ఉన్నారు, మాయ మాటలు చెప్తున్నారు. ఇప్పుడే పరిశుద్ధాత్ముడు మీ మీదకి దిగి వస్తున్నాడనే అబద్ధపు మాటలన్నీ మాట్లాడుతున్నాడు. అది కాదండి. బాప్తిస్మం పొందితేనే పరిశుద్ధాత్ముడు అనుగ్రహింపబడతాడు. ఇప్పుడు మనకు అదే విధి. మనకు పరిశుద్ధాత్ముడు రావాలంటే బాప్తిస్మము పొందవలసిందే.